పార్ట్ 2 రిలీజ్ చేద్దాం అనుకున్నా వాడి మీద, ఈ రావణ్ అనేటోడి మీద. నాకు ఇప్పుడు న్యూస్ తెలిసింది వాడి గురించి. సింపుల్. ఏంటి సార్ పొద్దున్నే నిమిషాలు ఆగిస్తున్నారు? వాడు ఏ కోత అయితే గుయ్యకూడదు అది కూసాడు, ఆయనకి ఎక్కడ కావాలో అక్కడ కాలింది, అందుకే ఈ స్పెషల్ సోడా. నిన్న నైట్ అర్ధరాత్రి హైదరాబాద్లో పిఠాపురం పోలీసు వారు ఆ రావణ్ అనేటోని అరెస్ట్ చేశారు. కర్మ, వాడికి ఇప్పుడైనా తెలిసి రావాలి. ఒక్కసారైనా స్టేషన్కి వెళ్ళినా కూడా తెలిసి రావాలి. మనం మైక్ ఉంది కదా, స్టేజ్ మీద ఎలా పడితే అలా మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడితే నన్ను ఎవడు పీకలేడు, ఏం చేయలేడు అనుకుంటే ఫైనల్గా ఇదే జరుగుద్ది. మళ్ళీ వీళ్ళు ఆ ప్రశ్న ఈ టీం వాళ్ళు ఏం పెట్టారు తెలుసా, ఈ పీకుడు వాళ్ళు అక్రమ అరెస్టు, ఈ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్లారు అని అంటే, అక్రమ అరెస్ట్ అయితే ముందు రోజు ఎందుకు వీడియో పెడతారా? నేను లైవ్ ఎందుకు పెట్టాడు, గంటన్నర లైవ్ పెట్టి నన్ను 2 days అరెస్ట్ చేస్తారు. ఆడికి 2 days అరెస్ట్ చేస్తాను, ఆడికి ఎలా తెలుసు? ఆడికి నోటీస్ వెళ్ళింది కదా, ముందే ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అందుకు అరెస్ట్ చేశారు. ఇగో మీరు ఎన్ని చేసినా కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన తప్పులు ఇప్పుడు కర్మ అనేది రిజల్ట్ చూపించింది. ఇప్పటికైనా కొంచెం మారి ఏమన్నా స్టేషన్కి వెళ్ళినా కొంచెం మారితే ఏం కాదు. లేదు నేను అలానే చేస్తా, అలానే పీకుతా అంటే, అలా నాకు తెలిసి 3rd degree 4th degree అయితే ఉంటుంది నాకు తెలిసి. నేను ఇంకా అలా చేస్తానంటే, ఒకసారి ఇంతకుముందు బోరుగడ్డ అని ఉంటాడు, ఆయన అడుగు, మీ అన్నయ్య నీలాగా ఓరిచ్చిపోయాడు, ఫోన్ పట్టుకొని సెల్ఫీ పెట్టి వీడియో పెట్టేసి ఓరిచ్చిపోయాడు. ఒకసారి ఆయన అడుగు చెప్తాడు, లేదా వైసీపీ వాళ్ళని అడుగు, స్టేషన్కి వెళ్ళొచ్చి బయటకు వచ్చి నాకు ఏం మాట్లాడాడు. అలా నీకు కూడా అవుతుందండి, ఆల్రెడీ స్టేషన్లో అవుతున్నట్టుంది నీకు బాగా ఉంటుంది.